వర్షాలు స్టార్ట్ అయినాయి. హైదరాబాద్లో వర్షం పడ్డ రోజు ట్రాఫిక్ ముందుకు కదలదు. ఎందుకంటే ఎక్కడికక్కడ రోడ్ల మీద మోకాళ్ళలోతు నిలిచిపోయి డ్రైనేజీల్లో నుంచి నీళ్ళు పోయిన దాకా ట్రాఫిక్ ముందుకు కదిలే పరిస్థితి లేదు. మరి ఇట్లాంటి టైంలో హైడ్రా ఏం చేస్తుంది, ఏం చేయాలి? అరే అదేంది, హైడ్రాకి ఏం పని రోడ్ల మీద నీళ్ళు నిలిచిపోతే? హైడ్రా పని ఏమన్నా చెరువులల్లా కాలువలల్లా కట్టిన బిల్డింగ్ని కూల్చేయడమే కదా అని అనుకుంటారా? కానే కాదు. హైడ్రా పని చాలా ఉంది. ఇంకా హైడ్రాకున్న రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ ఇంకా చాలా ఉన్నాయి. ఓన్లీ చెరువులలో కాలువలలో కట్టిన బిల్డింగ్ని కూల్చేయడమే కాదు. హైడ్రా ఫుల్ ఫామ్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. హైడ్రా మెయిన్ డ్యూటీ ఏంటంటే తెలంగాణ కోర్ రీజియన్లో, అంటే కోరు, రేరు, ప్యూరు అనేదో పెట్టింది కదా తెలంగాణ గవర్నమెంట్, అందులో కోర్ రీజియన్ అంటే హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతంలో ఆస్తుల పరిరక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, అట్లాగే విపత్తు నిర్వహణ, ఈ రెండు డ్యూటీస్ హైడ్రాకు ఉన్నాయి. మరి ఇప్పుడు హైడ్రా ఏం చేస్తుంది, అసలు ఏం చేయాలి, ఏం చేస్తుంది? నిన్న మొన్న వర్షాలకి హైదరాబాద్లో చాలా ప్రాంతాలు అతలాకుతలం అయిపోయినాయి. మరి అక్కడ హైడ్రా ఎందుకు కనిపించలేదు, హైడ్రా టీంలు ఎందుకు కనిపించలేదు? ఇదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. అంటే హైడ్రా పూర్తిగా కూల్చివేతలకే పరిమితమైంది, మిగతా పనుల్ని అటకెక్కించిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. అసలు హైడ్రా ప్రధానంగా నిర్వహించాల్సిన పనులు 3 రకాలు ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ. హైదరాబాద్ కోర్ ఏరియాలో అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అంటే చెరువుల్ని కాపాడడం, కాలువల్ని కాపాడడం, అవి కబ్జా కాకుండా చూడడం, కబ్జాకు గురైతే ఆ కబ్జాల చెర నుంచి విముక్తి కల్పించడం. అంతేకాదు రోడ్ల మీద ఉన్న ఆక్రమణలు, ఫుట్పాత్ల మీద ఉన్న ఆక్రమణల్ని తొలగించి ట్రాఫిక్ సజావుగా సాగేలా చూడడం హైడ్రా పనుల్లో ఫస్ట్ది. రెండోది విపత్తు నిర్వహణ. తీవ్రమైన వర్షాలు కురిసి నాలాలు, చెరువులు పొంగి పొర్లి ఎక్కడైనా ఏవైనా ప్రాంతాలు ముంపునకు గురైతే ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి అత్యవసర సహాయక చర్యలు అందించాల్సిన బాధ్యత కూడా హైడ్రా మీదనే ఉంది. ఓన్లీ వర్షాలు, వరదలు, చెరువులు నిండడం, కాలువలు బొంగడమే కాదు, ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగినా లేదంటే ఏమైనా బిల్డింగ్స్ అకస్మాత్తుగా కూలిపోయి అత్యవసర చర్యలు చేపట్టాల్సి వచ్చినా ఆ పనులన్నీ చేయాల్సింది హైడ్రానే. అంతేకాదు ఒక డేటాబేస్ని నిర్వహించాలి. అంటే హైదరాబాద్లో ఎప్పుడెప్పుడు ఎట్లాంటి ప్రమాదాలు జరిగినాయి, ఎట్లాంటి విపత్తులు వచ్చినాయి, వీటన్నిటిని మెయింటైన్ చేస్తూ వాటి నుంచి రక్షణకు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అనే ఒక సమాచార వ్యవస్థని కూడా సృష్టించి దాన్ని మేనేజ్ చేయాల్సిన బాధ్యత కూడా హైడ్రా మీదనే ఉంది. ఇక్కడికి 2 డ్యూటీలు అయిపోయినాయి. ఇక మూడోది ఏంటంటే అర్బన్ రెగ్యులైజేషన్ అండ్ కోఆర్డినేషన్. దీంట్లో ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే ట్రాఫిక్ సమన్వయం. ఎప్పుడు ట్రాఫిక్ సమన్వయం అంటే రోజు అవసరం లేదు. రోజు ఎందుకంటే మనకి హైదరాబాద్కి సపరేట్గా ట్రాఫిక్ పోలీస్ వింగ్ ఉంది. కానీ వర్షాలు కురిసి వరదలు వచ్చి రోడ్లు జలదిగ్బంధంలో ఇరుక్కున్నప్పుడు నార్మల్ పోలీసులు అట్లాగే ట్రాఫిక్ పోలీసులతో కలిసి హైడ్రా టీములు కూడా ఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో పాల్గొనాలి. ఎక్కడైనా మీకు కనిపించినాయా హైడ్రా టీంలు? అంతేకాదు అనధికారికంగా హైదరాబాద్ రోడ్ల మీద కానీ, హైదరాబాద్లో ఉన్న బిల్డింగ్ల మీద కానీ, హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వ ఆస్తుల మీద కానీ అనధికారికంగా అంటే పర్మిషన్ లేకుండా ఎవరైనా హోర్డింగ్లు ఏర్పాటు చేసినా, ఎవరైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా ఇట్లాంటి వాటి అన్నింటినీ తొలగించవచ్చు. అట్లా ఏర్పాటు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. అంతేకాదు ప్రైవేటు బిల్డింగ్ల మీద కూడా ప్రమాదకరంగా ఉన్న హోర్డింగుల్ని తొలగించే బాధ్యత, డ్యూటీ కూడా హైడ్రా మీదనే ఉంది. అంతేకాదు ఎవరైనా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి, అంటే మనకి 50 గజాల ప్లేస్ ఉంది, 50 గజాలని దాటి రోడ్డు మీదకి వచ్చి ఒక 5 ఫీట్లు ఆక్రమించుకొని ఇల్లు కడతాం, అట్లాంటి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, లేదంటే ఫుట్పాత్లను ఆక్రమించుకున్న వాళ్ళకి, లేదంటే ప్రభుత్వ ఆస్తుల్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేసిన వాళ్ళకి, లేదంటే 2 అంతస్తులకు పర్మిషన్ తీసుకొని 5 అంతస్తుల బిల్డింగులు కట్టిన వాళ్ళకి, లేదంటే ఇంటి చుట్టూ సెట్ బ్యాక్ వదిలిపెట్టకుండా బిల్డింగులు కట్టిన వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసి ఆ నోటీసులకు వాళ్ళు రెస్పాండ్ కాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం, లేదంటే అవసరమైతే ఆ బిల్డింగ్ని కూల్చేసే అధికారాన్ని కూడా ప్రభుత్వం హైడ్రాకి కట్టబెట్టింది. అంతేకాదు గతంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు కూడా ఒక సందర్భంలో ఏం చెప్పారంటే హైడ్రా పని అనేది ఓన్లీ కూల్చివేతలు ఒక్కటే కాదు, సుందర పర్యావరణ హిత సిటీని డెవలప్ చేయడం కూడా హైడ్రా బాధ్యతే అని చెప్పారు. మరి ఆ దిశగా ఏమైనా హైడ్రా చర్యలు తీసుకుంటుందా? ఎక్కడైనా ఇట్లాంటి చర్యలు తీసుకున్నట్టు నగరంలో ఉన్న ప్రజలకు ఎవరికైనా కనిపించిందా? ఎంతసేపు కూల్చివేతలు, అది కూడా ఎక్కడైతే పేదలు గుడిసెలు వేసుకుర్రో, ఎక్కడైతే పేదలు చిన్న చిన్న ప్లేసులను ఆక్యుపై చేసుకొని ఇండ్లు కట్టుకుర్రో వాటి మీద మాత్రమే పడుతుంది. పెద్ద పెద్ద నాయకులుండే ఏరియాలని ముట్టుకోదు, పెద్ద పెద్ద నాయకులుండే ఏరియాలకు వెళ్ళదు. అంతేకాదు చెరువుల్లో ఫామ్ హౌజులు కట్టుకుంటుర్రు అని చెప్పి పబ్లిక్ మీటింగుల్లో అనౌన్స్ చేస్తారు. కనీసం ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క నేతకు చెందిన ఒక ఫామ్ హౌస్నైనా కూల్చేసిందా హైడ్రా? లేదు కదా. మరిగా హైడ్రా దేనికోసం పనిచేస్తున్నట్టు? ప్రతి సంవత్సరం హైదరాబాద్లో వర్షాలు పడుతున్నప్పుడు జనాలు నరకం చూస్తున్నారు. హైడ్రా 2 ఏళ్ల నుంచి మనుగడలో ఉంది. మరి ఏం చేస్తుంది? లాస్ట్ ఇయర్ ఏం చేసింది? ఈ ఇయర్ ఏం చేయబోతుంది? అసలు ఏమైనా ప్రణాళిక ఉందా హైడ్రా దగ్గర? ఈ వర్షాల వల్ల రోడ్లు ఎక్కడ ప్రమాదకరంగా మారుతాయి, అక్కడ ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, దీని మీద ఏమైనా ప్లాన్ చేసుకుందా ఇప్పటివరకైనా హైడ్రా? ఎవరు సమాధానం చెప్పాలి వీటన్నిటికీ? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో చెప్పండి.
ఈ స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.